దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించిన నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా 11వసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. రెపో రేటు 6.5% వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 4 నుంచి 3 రోజుల పాటు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది. ఆ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు రెపో రేటును 6.5%గానే కొనసాగిస్తూ వస్తోంది. ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తిని 4.50% నుంచి 4%కి తగ్గించింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచడంలో సహాయపడుతుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం 1,16,000 కోట్ల నగదును పెంచడంలో దోహదపడుతుందన్నారు. ఆర్బీఐ ఖరీదైన ఈఎంఐ నుంచి ఉపశమనం ఇవ్వలేదు. సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ రేటులో అంటే రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు.